10 రోజుల శిక్షణా తరగతుల సర్టిఫికెట్లను ముగ్గురు డీసీసీలకు ఇవ్వలేదు పార్టీ హైకమాండ్. 2 రోజులు శిక్షణా తరగతులకు గైర్హాజరు కావడంతో ఏఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు అధిష్టానం. పది రోజుల శిక్షణా తరగతుల సర్టిఫికెట్లను ముగ్గురు డీసీసీలకు ఇవ్వలేదు పార్టీ హైకమాండ్. 2 రోజులు శిక్షణా తరగతులకు గైర్హాజరు కావడంతో ఏఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. పార్టీ నిర్మాణము అలాగే సూపర్ పవర్స్ అన్నింటిని కూడా డీసీసీలను కేంద్రంగా తీసుకొని ఉంటుంది. కాబట్టి ఈ శిక్షణా తరగతులకు వరుసగా 10 రోజులు నిర్వహించారు. 10 రోజుల్లో ఒకరోజు గైర్హాజరైనా కూడా వాళ్ళకు శిక్షణా తరగతులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంట్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. కాబట్టి ఆ ముగ్గురికి కూడా ఈ శిక్షణా తరగతులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. నిన్న ముగింపు సమావేశం సందర్భంగా రాహుల్ గాంధీ అందరికీ ఈ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అయితే ఈ ముగ్గురు గైర్హాజరు మూలంగా పార్టీ ఈ సర్టిఫికెట్లు ఇవ్వద్దు అని నిర్ణయించుకుంది. దాంట్లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉన్నారు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. వీళ్ళు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకి పార్టీ ఇచ్చినటువంటి శిక్షణా తరగతులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లను ఇవ్వడానికి ఏఐసీసీ నిరాకరించింది. ఎందుకంటే ప్రధానంగా 10 రోజులకు సంబంధించినటువంటి శిక్షణా తరగతుల్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. దీన్ని సీరియస్గానే డీసీసీలకు పవర్ పాయింట్ సెంటర్గా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని ఈ శిక్షణ అనేది కీలకంగా భావించారు. అందుకే ఒకరోజు హాజరు కాకపోయినా మిగతా వీళ్ళందరికీ కూడా శిక్షణ తరగతులకు సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వలేదు. అందరూ ఎమ్మెల్యేలు అవ్వడం వల్ల ఆ నియోజకవర్గ కేంద్రాల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి పనులు అలాగే అధికారిక సమీక్షా సమావేశాల కారణంగా వాళ్ళు ఈ శిక్షణ శిబిరానికి ఒకరోజు లేదంటే 2 రోజులు గైర్హాజరైనటువంటి నేపథ్యంలో ఈ శిక్షణ తరగతులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లను నిరాకరించింది ఏఐసీసీ. థ్యాంక్ యూ చారి.